రాబోయే గ్రూప్ 2 నోటిఫికేషన్లో 500 నుంచి 700 వేకెన్సీస్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది అన్అఫీషియల్గా. అలాగే గ్రూప్ 1లో కూడా ఒక 150 నుంచి 175 వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది అన్అఫీషియల్గా. అండ్ రీసెంట్గా కూడా నారా లోకేష్ సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, జాబ్ క్యాలెండర్లో మేము ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీసే మాకు కనిపిస్తున్నాయి అండ్ కంపల్సరీ మేము రిక్రూట్ చేసుకుంటామని చెప్పి రీసెంట్గా ఒక టీవీ ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ మీరు క్రాక్ చేయాలంటే రైట్ గైడెన్స్ అనేది ఉండాలి, దాంతోపాటు రైట్ మెటీరియల్స్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్లో మీ దగ్గర ఉండాలి. గతంలో కూడా చాలామంది మన గైడెన్స్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో రీసెంట్గా కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి అండ్ మొన్న 18వ తారీఖున అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన గైడెన్స్లో కూడా సాయి ప్రశాంత్ రెడ్డి ఎక్కడ ఎలాంటి కోచింగ్ కూడా తీసుకోలేదు. ఓన్లీ మన గైడెన్స్ ద్వారా, మన పర్సనల్ మెంటర్షిప్ ద్వారా మనం ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ని, స్ట్రాటజీస్ని రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఆయనకి డీటీ పోస్ట్ అయితే రావడం జరిగింది. ఒక డీటీ అనే కాదు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 3 ఎగ్జామ్స్ కూడా తిను క్రాక్ చేయడం జరిగింది. అలాగే ఫనీ తిను కూడా ఎక్కడ కోచింగ్ ఏం తీసుకోలేదు. గ్రూప్ 2 లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ ఏబిపిఎస్సి ద్వారా ఎక్సైఎస్ఏ పోస్ట్ అయితే సాధించడం జరిగింది. అది కూడా జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది మన గైడెన్స్లో. అంటే ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మనకి ఎలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాలి, ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి, ఎలాంటి కంటెంట్ చదవాలి అనే దాని మీద మీ ప్రైమ్ ఫోకస్ అయితే ఉండాలి. టీజీపీఎస్సీ గ్రూప్ 2లోనే కాదు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా మన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారు పాత నోటిఫికేషన్లో. సో రీసెంట్గా కూడా చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు. అఫీషియల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో లాస్ట్ టైం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఇచ్చిన టెస్ట్ మోడల్స్. ఇప్పుడు ఉమాదేవి గారు ఉన్నారు, దీనికి డీటీ వచ్చింది, ఎక్కడ కోచింగ్ కూడా తీసుకోలేదు, మన గైడెన్స్ ద్వారా మన మెటీరియల్స్ ఫాలో అవుతూ డీటీ పోస్ట్ అయితే సాధించడం జరిగింది. అలాగే శ్రీహర్ష ఏసీటీఓ, యశస్వినికి ఏఎస్ఓ, శ్రీలక్ష్మికి ఏఎస్ఓ, సాయి విస్తేజకి ఎక్స్ఐఎస్ఐ, అలాగే మనోజ్కి ఈఓ పంచాయతీరాజ్ రోడ్ డెవలప్మెంట్లో రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా గతంలో గ్రూప్ 2లో సాధించిన వాళ్ళు. గ్రూప్ 2 అనే కాదు, గ్రూప్ 1లో కూడా మన గైడెన్స్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 చూసుకున్నా సరే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఎంపీడీఓ, లే సెక్రటరీ ఇలాంటి పోస్టులు సాధించడం జరిగింది. అలాగే తెలంగాణ గ్రూప్ 1లో కూడా డిఎస్పీలు, ఎంపీడీఓలు, ఏటీఓగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 1 ఈక్వల్ క్యాటర్ అయిన సిడిపిఓలో కూడా మన గైడెన్స్లో స్టేట్ 6 ర్యాంక్ అయితే రావడం జరిగింది గీతాంజలికి. సో గీతాంజలికి ఇదే కాదు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇది కూడా గ్రేడ్ 1 పోస్ట్. ఇలాంటి మంచి మంచి సర్వీసులు అయితే మన వాళ్ళు క్రాక్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ నోటిఫికేషన్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కూడా సిటీఓ పోస్ట్ అయితే సాధించడం జరిగింది మన కంటెంట్ ద్వారా. సో ఇవి రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అయిన టెస్టిమోనియల్స్ అండ్ వాళ్ళు సాధించిన సర్వీసెస్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాను. అంటే ఏ విధంగా ఎగ్జామ్ క్లియర్ చేయాలి అనే దాని మీద మెయిన్ ఫోకస్ మీద ఉండాలి. సో దానికి కావాల్సిన టూల్స్ మీ దగ్గర ఉండాలి. అంటే స్టడీ మెటీరియల్స్ లాంటివి అండ్ స్ట్రాటజీస్ లాంటివి మీ దగ్గర ఉంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అండ్ మంచి సర్వీస్లోకి ఎంటర్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మీలాగా వచ్చిన వాళ్ళే, మీరా ప్రిపేర్ అయిన వాళ్ళే ఈరోజు సర్వీసెస్ అనేది క్రాక్ చేయడం జరిగింది. సో రేపటి రోజు మీరు కూడా రైట్ వేలో ప్రిపేర్ అయితే, రైట్ సోర్సెస్ కనుక మీరు ఫాలో అయితే, రైట్ గైడెన్స్ కనుక మీకు తీసుకుంటే మీరు కూడా మంచి సర్వీస్లోకి వెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫోకస్ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అనే దాని మీద మీ ప్రైమ్ ఫోకస్ అయితే ఉండాలి. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కంటెంట్ చదువుతున్నారు, దాన్ని మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ కింద మార్చుకుంటున్నారా లేదా, ప్రీవియస్ క్వశ్చన్స్తో లింక్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా మనకి ఇక్కడ కోర్ ఏరియా. ఇప్పుడు మనం చేసిన స్టడీ మెటీరియల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా నేను చూపిస్తాను. అవి ఎగ్జామ్కి రిలవెంటా కాదా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ద్వారా స్టడీ మెటీరియల్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాంతో కూడా కీవర్డ్ సెంట్రిక్ అప్రోచ్ ఏదైతే మనకి క్వశ్చన్ అనే ఫ్రేమింగ్ ఉందో, సో దాంట్లో కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి. అండ్ రివిజన్ కూడా ఈ కీవర్డ్ సెంట్రిక్ అప్రోచ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది.
దాంతోపాటు అంతా కూడా ఎగ్జామ్ ఓరియంట్ కంటెంటే మీకు ఇస్తున్నాను. అది కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్లోని అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకునేలాగా మీకు ఈజీగా ఉండేలాగా మొత్తం స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ ప్రోగ్రామ్లో మనం ఓన్లీ స్టాటిక్ పార్ట్ వరకే మనకి ఇస్తున్నాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. సో కరెంట్ అఫైర్స్కి ఏంటంటే ఆల్మోస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ లాంటివి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ లాంటివి ఇంకా ఏం రాలేదు. సో అందుకు ఏం చేస్తున్నాం అంటే స్టాటిక్ పార్ట్ మాత్రమే మనం రిలీజ్ చేస్తున్నాం. సో ఈ స్టాటిక్ పార్ట్లో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, సొసైటీ ఉంటాయి. సో దానికి సంబంధించిన కంటెంట్, అలాగే గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, దీనికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా స్టాటిక్ పార్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఎక్కడా కూడా నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎకానమీ మీకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇచ్చారనుకోండి, లేటెస్ట్ ఎకనామిక్ సర్వే బడ్జెట్తో మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి కొత్త బడ్జెట్ అండ్ సర్వే మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు వేస్ట్ అయిపోతుంది. అందుకు కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఇంక్లూడ్ చేయట్లేదు. సో స్టాటిక్ పార్ట్ వరకు మాత్రమే ఇస్తున్నాం. సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఒక సెపరేట్ ప్రోగ్రామ్ కింద ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ స్టాటిక్ పార్ట్ వరకు మాత్రమే మనం ఇస్తున్నాం. సో మీకు ఇప్పుడు నుంచే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ చేయాలి, మంచి మార్కులు సాధించాలి, ఎగ్జామ్కి రిలవెంట్గా చదవాలి అనే ఐడియాలజీతో మీరు ముందుకు వెళ్తే ఈ స్టడీ మెటీరియల్స్ అనేవి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ఆల్రెడీ మీరు చూసారు గతంలో ఎంతమంది గ్రూప్ 2లో సర్వీసెస్ సాధించారు, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 రకరకాల ఎగ్జామ్స్లో మన వారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఇప్పుడు నుంచి చేస్తుంది కాదు, 2016 నుంచి మనం చేస్తున్నాం. సో 2016లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఏపీపీఎస్సీ నుంచి వచ్చిందో ఏడబ్ల్యూ, సో అప్పుడు కూడా 33 మంది మన స్టడీ మెటీరియల్స్ ఫాలో అయ్యి మన గైడెన్స్ ఫాలో అయ్యి సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మీకు కూడా ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. మీకు అవసరం ఉంటే మెటీరియల్స్ అనేది ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో రీసెంట్గా మనకి గ్రూప్ 2 మెయిన్స్ 2025 జరిగింది కాబట్టి సో దాంట్లో మన కంటెంట్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ వాటి తగ్గ రిఫ్లెక్షన్స్ అనేది మన స్టడీ మెటీరియల్స్ ఎలా వచ్చాయి అనేది కూడా క్లియర్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎక్కడ స్ట్రగుల్ అయ్యారంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఓకే, సో చాలామంది ఏపీ హిస్టరీ దగ్గర ప్రాబ్లం అయింది ఇంగ్లీష్ మీడియం వారికి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ లేవు, ఉన్నా సరే రఘునాథరావు గారి బుక్ ఒకటే ఉన్నట్టుంది. ఓకే, సో మెయిన్ ప్రాబ్లం అది. అండ్ చాలామంది ఛాలెంజ్గా ఫేస్ చేసింది కూడా ఏపీ హిస్టరీయే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో నేను పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, లాస్ట్ టైం నోటిఫికేషన్లో నేను చేసిన కంటెంట్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ అప్పుడు కూడా ఇచ్చాను. అప్పుడు 75లో కేవలం 42 క్వశ్చన్ మాత్రం వచ్చాయి. అందువల్ల మన వారికి స్కోర్ అనేది కొంచెం తగ్గాను. ఈసారి ఆ గ్యాప్ని నేను ఫిల్ చేస్తాను కంపల్సరీగా. సో మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతానని చెప్పాను. సో ఈరోజు చూసుకుంటే మన స్టడీ మెటీరియల్స్ 65 క్వశ్చన్స్ డైరెక్ట్గా పడ్డాయి అవుట్ ఆఫ్ 75. అండ్ ఒక 8 క్వశ్చన్స్ మన ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఏవైతే మీకు 1-to-1 ఇంటరాక్షన్ అప్పుడు చెప్పానో పర్సనల్ మెంటర్షిప్లో, దాని నుంచి మనం 8 ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ మనం అప్లై చేయొచ్చు. సో టోటల్ 75లో 73 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో దీంట్లో 80% యాక్యురసీ వస్తుంది ఎవరికైనా సరే. ఓకే, ఈవెన్ నేను రాసినా సరే 80% యాక్యురసీ మాత్రమే ఉంటుంది ఎవరికైనా సరే. ఓకే, సో దాన్ని బట్టే మనకి స్కోర్స్ అనేవి వస్తాయి. సో ఎవరికి కూడా 100% యాక్యురసీ అనేది ఉండదు, అది ఏ సబ్జెక్ట్లో ఎంత నిష్ణాతులైనా సరే. సో ఇది మెయిన్ థింగ్. ఓకే, అండ్ ఒక స్పెసిఫిక్గా ఒక పర్సన్ గురించి నేను మాట్లాడాలి. జి భరత్ కుమార్, తిను నా దగ్గర పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ అయ్యారు. సో తను ఒకే మాట చెప్పారు, సార్ మీ దగ్గర జాయిన్ అవుతుంది నేను కేవలం ఏపీ హిస్టరీ కోసమే, ఎందుకంటే నేను కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు చదవడం రాదు. సో కంప్లీట్గా మిమ్మల్ని ట్రస్ట్ చేసి నేను జాయిన్ అవుతున్నాను, ఆడి మీ దగ్గర ఇంతమంది నేను గైడెన్స్ తీసుకున్నాను, అది వర్కౌట్ అయిందని చెప్పి మళ్ళీ నా దగ్గర జాయిన్ అయ్యారనమాట. ఈసారి ఏపీ హిస్టరీ కోసం జాయిన్ అవుతున్నాను సార్ అని చెప్పి అన్నారనమాట. ఒకటే మాట చెప్పాను, కంప్లీట్గా ట్రస్ట్ చేయండి, ఎగ్జామ్ పేపర్ చూడండి, తర్వాత మీరే నాకు స్కోర్ చెప్తారని చెప్పాను. ఓకే, అండ్ ఇంకోటి 1-to-1 స్లాట్, అంటే డైరెక్ట్గా తనతోనే మాడతాను అనమాట. పర్సనల్ మెంటర్షిప్ అంతా కూడా ఏంటంటే 1-to-1 ఇంటరాక్షన్, డైరెక్ట్గా ఆ పర్సన్తోనే మాడతాను. యాక్చువల్లీ తను వేరే స్ట్రాటజీ తను అప్లై చేసుకుంటూ వెళ్ళారు, అది యాక్చువల్లీ వర్కౌట్ కాలేదు అండ్ కంప్లీట్ రాంగ్ స్ట్రాటజీ అని కూడా నేను చెప్పేసాను డైరెక్ట్గా. ఇది నేను ప్రూవ్ చేస్తాను, మీరు వెళ్తుంది కంప్లీట్ రాంగ్ స్ట్రాటజీ నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి నేను చాలాసార్లు 1-to-1 సెషన్స్ అప్పుడే నేను చెప్పుకుంటూ వచ్చాను. ఒకటే మాట చెప్పాను ఒకరోజు, కొంచెం నాకు కోపం వచ్చింది ఆ టైంలో. ఒకటే మాట చెప్పాను,
మీరు ఇక్కడ 100% నన్ను ట్రస్ట్ చేయండి, మీకు నేను రిజల్ట్ చూపిస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు మంచి సర్వీస్ వచ్చేలా చేస్తానని చెప్పాను అనమాట. ఒకటే మాట, మీరు వెళ్తుంది కంప్లీట్ రాంగ్ స్ట్రాటజీ, ఇక్కడ నుంచి ఆపేసేయండి. అంటే తను చెప్పుకుంటూ వచ్చారు, మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ప్రిపేర్ అవుతున్నారు, అక్కడ ఇలా రాస్తున్నారు, ఇలా రాస్తున్నారు అని. అవన్నీ పక్కన పెట్టేసేది. జస్ట్ నేను చెప్పింది 100% చేయండి, మీకు నేను రిజల్ట్ చూపిస్తానని చెప్పాను. ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 8 months అవుతుంది ఈ కాన్వర్సేషన్ అంతా కూడా. ఓకే, అప్పటి నుంచి తను అందరూ చేసిన దాన్ని పక్కన పెట్టేసి నేను చెప్పిన దాన్ని చేశారనమాట. నేను బ్లూ ప్రింట్ అనాలిసిస్ ఇచ్చాను, ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఇచ్చాను, స్టడీ మెటీరియల్స్ ఇచ్చాను, 1-to-1 స్లాట్ అప్ దగ్గరుండి ఎంసీక్యూస్ అన్ని కూడా సాల్వ్ చేయించాను. ఒక క్వశ్చన్ ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలి, ఎలాంటి క్వశ్చన్ ఏ టెక్నిక్ మనం అప్లై చేసుకోవాలి, సో విత్ సబ్జెక్ట్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, అదే క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చూడాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఇలా కంప్లీట్ 360 degreesలో ప్రతిదీ కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ నుంచి క్వశ్చన్ సాల్వింగ్ దాకా విత్ కంటెంట్ ప్రతిదీ కూడా మన వాళ్ళందరికీ చెప్పాను. పర్సన్షిప్లో మొత్తం 1-to-1 ఇంటరాక్షన్. ఈరోజు తనకి స్కోర్ అరౌండ్ 220 దగ్గర వచ్చింది. మొన్నే నాకు మెయిల్ చేశారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఆ రోజు నేను ఒక ఛాలెంజ్ చేశాను యాక్చువల్లీ తనతో. అది నేను చెప్పను, ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తనకి ఏ సర్వీస్ వచ్చిందో ఆ తర్వాత నేను ఆ ఛాలెంజ్ గురించి చెప్తాను. ఓకే, ఎందుకంటే నేను 100% ట్రస్ట్ చేయను ఎందుకు అంటాను ప్రతి వీడియోలో కూడా. ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఎక్కువ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకొని నేను చాలా వీడియోస్ చెప్తాను, మాక్సిమం ప్రతి వీడియోలో నేను చెప్తాను ఈ మాట. ఎందుకనేది మన ఎగ్జామ్ రాసిన వాళ్ళని పీవైక్యూస్ నమ్ముకున్న వాళ్ళకి తెలిసింది. ఇది ఇక్కడ మెయిన్ థింగ్. ఎప్పుడు కూడా మన ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయడం దాని మీద ఫోకస్ ఉండాలి. నేను ఒకటే చెప్తాను, మీరు నా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవుతున్నారంటే మీ స్కోర్ నేను పెంచడానికే, మీ మార్క్స్ని పెంచడానికే, మీకు మార్కులు ఎక్కువ ఎలా సాధించాలో మాత్రం మీకు చెప్తాను ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో అన్ని చెప్పే నేను స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు చాలా మందికి 215 క్రాస్ అయ్యి 220 కూడా క్రాస్ అయ్యి 200+ కూడా ఉన్నారు చాలామంది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ఓకే, ఇదంతా కూడా జరిగింది అన్నమాట. ఓకే, ఎందుకంటే ఏపీసీ అనేది సార్ నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అబ్బాయి జి భరత్ కుమార్. ఓకే, సో అందుకు ఇదంతా కూడా చెప్పాను. అంటే బిఫోర్ ఎలా ఉన్నారు అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఓకే, అందుకే నేను చెప్పినట్టు చేయండి అని ప్రతిసారి కూడా చెప్తాను. ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు చెప్తాను అండ్ స్లాట్స్ అప్పుడు కూడా అదే చెప్తాను. ఓకే, ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మీరు ట్రై అండ్ ఎర్రర్ చేయకూడదు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు, ఎందుకంటే ఇది మీ కెరీర్ సంబంధించిన విషయం. సో కొంచెం తేడా వచ్చిన 1-2 మార్క్స్ చాలా మంది ఆపర్చునిటీ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అలాంటి తప్పులు మీరు చేయొద్దని నేను చెప్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చారు కదా, ఇన్కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు మెగాలిత్ బరియల్స్ ఇన్ ఆంధ్ర. సో ఇక్కడ చూడండి, సెకండ్ స్టేట్మెంట్లో మెనీ నంబర్ ఆఫ్ సిస్ట్ బరియల్స్ వర్ ఫౌండ్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఉంది. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్ స్టడీ మెటీరియల్ అంతా కూడా ఇలా కీవర్డ్స్ ఫార్మేట్ ఇచ్చాను. సో ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్ గమనిస్తే ఆల్ ప్లేసెస్ ఎక్సెప్ట్ విశాఖపట్నం. ఓకే, ఇక్కడేమో మెనీ నంబర్స్ ఆఫ్ సిస్ట్ బరియల్స్ వర్ ఫౌండ్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు. ఇలాగ నేను ప్రతిదీ కూడా బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుంటూ పీవైక్యూ అనాలిసిస్ని బేస్ చేసుకుంటూ మీకు మొత్తం కంటెంట్ అంతా కొన్ని లెవెల్స్ కింద బ్రేక్ చేశాను. ఏపీ హిస్టరీ అయితే లెవెల్ 1 లెవెల్ 2, మిడివల్ అయితే లెవెల్ 1 లెవెల్ 2, మోడర్న్ అయితే లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3, ఇలా కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు తీసుకెళ్ళాను. సో డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అనేవి కనిపించాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా మన డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అయితే కనిపించాయి. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా ఇప్పుడు ఇన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇన్కరెక్ట్ అన్నారు. ఇక్ష్వాకుస్ ఆఫ్ విజయపురి, ఇక్కడ శ్రీ పర్వతీయాస్ అని ఉంది. ఇక్కడ డైరెక్ట్ మీకు లెవెల్ 1లోనే ఇక్ష్వాకుస్ బ్రాకెట్లో ఇక్కడ ఇచ్చాను శ్రీ పర్వతీయులు అని. ఓకే, అలాగే ఇక్కడ మ్యాట్రిమోనియల్ టైస్ గురించి ఇచ్చారు. ఇక్కడ కూడా మనం మ్యారేజ్ ఏజెన్సీ నుంచి ఇక్కడ ఉజ్జయిన్ గురించి ఇచ్చాం, సాగా క్షత్రప డైనాసిటీ అని. ఓకే, అలాగే ఇక్కడ చూడండి గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఆంధ్ర. సో ఇక్కడ కూడా మనం ఏం ఇచ్చాం, గోల్డెన్ ఏజ్ ఆఫ్ మహాయాన బుద్ధిజం, వీరపురుష దత్త. ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకుంటే మీకు ఎప్పుడు ఇచ్చాను మెటీరియల్, లాస్ట్ ఏప్రిల్ మేలో ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఏవైతే మీకు అక్కడ హైలైట్ చేసి చూపించానో అదే కదా ఇక్కడ ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అందుకు ఈ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు చాలాసార్లు చెప్పాను. చదివేటప్పుడు బ్లూ ప్రింట్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను. నేనైతే కీవర్డ్స్ అవన్నీ కూడా హైలైట్ చేశాను, అవన్నీ కూడా పీవైక్యూ అనాలిసిస్ బేస్ చేసుకుని బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకుని మీకు చాలాసార్లు చెప్పాను. సో కరెక్ట్గా టార్గెట్ చేసుకుంటే రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు మంచి మార్కులు రావాలి.
మీకు మంచి స్కోర్ వచ్చిందని ఆటోమేటిక్లీ మీకు కావాల్సిన సర్వీస్ మీ దగ్గర వస్తుంది. ఇది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. ఓకే, అలాగే జనాశ్రయ ఇక్కడ కూడా మనం ఇచ్చాం, మాధవర్మ. అలాగే ఇక్కడ నీడుంబ వసతి నియర్ విజయవాడ, కుబ్జ విష్ణువర్ధన ఉంది. సో ఇది కూడా మీకు ఇచ్చాను డైరెక్ట్గా. ఓకే, అలాగే అమరాపురి టు దెందులూరు ఇక్కడ కూడా మీకు ఇచ్చాను. అలాగే ట్రేడ్ విత్ రోమ్ అసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ ఇది కూడా మీకు ఇచ్చాను. ఇది డెవలప్డ్ ఎస్పెషల్లీ విత్ రోమ్. అలాగే షిప్ మ్యాచ్ కాయిన్స్ ఆఫ్ యజ్ఞ శాతకర్ణి ఇది కూడా మీకు ఇచ్చాను. ఇలాగా ప్రతిదీ కూడా మీకు ఏవైతే మెటీరియల్ ఇచ్చానో అది మ్యాక్సిమం మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలా చేసాం. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. నాట్ రివర్ శాతవాహనాస్, మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ కాకతీయస్ అని ఉంది. మ్యాట్రిమోనియల్ రిలేషన్ బిట్వీన్ శాతవాహనాస్ అండ్ మరాఠాస్. సో నేను ఏవైతే హైలైట్ చేశాను మ్యాక్సిమం దాని నుంచి వచ్చాయి లేదా, ఇక్కడ కూడా అంతే. చూడండి, రాజరాజ నరేంద్ర డొనేటెడ్ నందంపూడి అగ్రహార టు నన్నయ్య. సో ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి. నోట్ ద విలేజ్ నందంపూడి టు నారాయణ భట్టు ఫర్ హిస్ హెల్ప్ ఇన్ ట్రాన్స్లేటింగ్ ద మహాభారత. ఓకే, సో ఇక్కడ మీకు డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అనేవి కనిపించాయి లేదా ఎగ్జామ్లో. ఇది ఇంపాక్ట్ అనమాట. సో ఏది చేసినా సరే ఒక సైంటిఫిక్ అప్రోచ్లో మీకు చేస్తున్నాను, అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతిదీ కూడా మీకు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను. మన మెటీరియల్స్ ఏవైతే పడ్డాయో అన్ని కూడా డైరెక్ట్గా మీకు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను అనమాట. ఈవెన్ క్వశ్చన్ నెంబర్స్ కూడా డైరెక్ట్గా ఇచ్చాను అందుకే. ఓకే, సో ప్రతి క్వశ్చన్ అది ఎక్కడి నుంచి సోర్స్ అనేది మన మెటీరియల్ నుంచి వచ్చింది అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నాను. ఇది ఇక్కడ ఫార్మాట్ అనమాట. సో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి, అండ్ టాప్ మోస్ట్ సర్వీస్ ఎలా రావడానికి అవకాశాలు పెంచుకోవాలి, ఇవన్నీ కూడా ప్రిపరేషన్ ఫేజ్లోనే జరిగిపోవాలి. అంతే తప్ప లాజికల్ అనాలిసిస్ లేకుండా, ప్రాపర్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ లేకుండా, పీవైక్యూ అనాలిసిస్ లేకుండా, బ్లూ ప్రింట్ అనాలిసిస్ లేకుండా, నోట్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది కూడా చాలామంది మనం చూశారు. ఓకే, సో ఎవరైతే నేను చెప్పిన స్ట్రాటజీస్, మన కంటెంట్, అలాగే పీవైక్యూస్ కూడా మ్యాక్సిమం అన్నీ చేయించాను నేను మన వాళ్ళకి. సో పీవైక్యూస్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా మంచి అడ్వాంటేజ్ అయితే దొరికింది, ఎస్పెషలీ ఇన్ పేపర్ 1, అది కూడా పాలిటీలో. ఓకే, ఇలాగా మన ఏపీ హిస్టరీలో మొత్తం 65 మన మెటీరియల్స్ కవర్ అయ్యి, అండ్ మిగతా 8 క్వశ్చన్స్ మన ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ మీరు అప్లై చేస్తే 73 క్వశ్చన్స్ కవరేజ్ మనకి ఇచ్చినట్టు. ఓకే, అలాగే పాలిటీ చూడండి, ఇక్కడ మొత్తం మన స్టడీ మెటీరియల్స్ అండ్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అప్లై చేసుకుంటే 64 క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో డైరెక్ట్ మన మెటీరియల్ నుంచి ఒక 55 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఒక 9 క్వశ్చన్స్ మన ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అప్లై చేసుకుని అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ అనమాట. చూడండి, స్వరణ్ సింగ్ కమిటీ ఇదంతా మన మెటీరియల్ ఇచ్చిందే. ఓకే, తర్వాత టర్మ్ సెక్యులర్ ఇది కూడా మన మెటీరియల్ ఇచ్చాము. అలాగే బారోడ్ ఫ్యూచర్స్ పీవైక్యూస్ ఇచ్చాము. అలాగే మన ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీ ఒకటి, అలాగే పీవైక్యూ ఈ రెండు లింక్ చేసుకున్న ఈ క్వశ్చన్ అయిపోయింది. సో తర్వాత డైరెక్ట్ మెటీరియల్ నుంచి ఇచ్చాము, ఇది కూడా డైరెక్ట్ మెటీరియల్ నుంచి వచ్చింది. నెక్స్ట్ కూడా ఎడిటివ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఇది కూడా డైరెక్ట్ మెటీరియల్ నుంచి వచ్చింది. షెడ్యూల్స్ ఇది కూడా డైరెక్ట్ మెటీరియల్ నుంచి వచ్చింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది కూడా డైరెక్ట్ మెటీరియల్ నుంచి వచ్చింది. రెసిడరీ పవర్స్ ఇది కూడా డైరెక్ట్ మెటీరియల్ నుంచి వచ్చింది. ఇలాగా చూడండి, మ్యాక్సిమం మన మెటీరియల్స్ నుంచి మనం కవర్ చేసాం. అండ్ దాంతోపాటు అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్కి ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీ అండ్ మన మెటీరియల్ కాంబినేషన్ అప్లై చేసుకున్నా సరే అయిపోతుంది. సో ఇక్కడ కూడా చాలామంది ఎక్కడ ఇబ్బంది పడ్డారంటే ఎసెషన్ రీజన్ బేస్ క్వశ్చన్స్కే. అందుకే ఎసెషన్ రీజన్ బేస్ క్వశ్చన్స్ కూడా ఒక స్ట్రాటజీ చెప్పాను పర్సన్షిప్ స్లాట్లో. ఓకే, అది అప్లై చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఎసెషన్ రీజన్, ఎందుకంటే మీకు అవి చెప్పాను. సో దీంట్లో 100% కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే 80% యాక్యురసీ అయినా మనం మెయింటైన్ చేయొచ్చు. ఒక 10 క్వశ్చన్ ఎసెషన్ రీజన్ ఉంటే 8 క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు అని కూడా చెప్పాను. అది చాలామంది మనం అప్లై చేశారు అండ్ మంచి స్కోర్ అయితే వచ్చింది. సో పాలిటీలో కూడా మ్యాక్సిమం మన మెటీరియల్ నుంచి కవర్ అయ్యాయి, 55 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అండ్ 9 క్వశ్చన్స్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అయిపోయింది. అంటే అది కూడా మెటీరియల్ రిఫరెన్స్ నుంచే అయ్యింది, అంటే డైరెక్ట్గా ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీ కాదు, విత్ కాంబో ఆఫ్ మెటీరియల్ అండ్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీ. కొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఎకానమీ. సో ఎకానమీలో చూసుకుంటే మ్యాక్సిమం మన స్టడీ మెటీరియల్స్ కవర్ అయ్యాయి అండ్ దాంతోపాటు కొన్ని ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఏవైతే మీకు ఎకానమీకి మరీ చెప్పాను. ఫస్ట్ స్లాట్ ఎందుకు ఎకానమీ పెట్టాను, లాస్ట్ స్లాట్ ఎందుకు ఎకానమీ పెట్టాను అనేది మీకు ఒక క్లారిటీ దొరుకుంటుంది. ఓకే, అది కూడా మొత్తం గ్రూప్ 1 ప్రిలిమ్స్ బాగా టఫ్ వచ్చింది. ఎకానమీ సెక్షన్ కానీ, పాలిటీ సెక్షన్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ. అండ్ తెలంగాణ పేపర్స్లో కూడా ఎకానమీ టఫ్నెస్ మీరు చూశారు. అండ్ అక్కడ కూడా ఆ క్వశ్చన్స్ని ఎలాగా మనం సాల్వ్ చేయాలి విత్ స్ట్రాటజీస్ అని కూడా మీకు నేర్పించాను. అందుకే ఫస్ట్ స్లాట్లో ఇండియన్ ఎకానమీ, లాస్ట్ స్లాట్లో ఏపీ ఎకానమీ పెట్టారు. మొత్తం ఎకానమీలో ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి మిగతా వాళ్ళకన్నా అనే స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు చెప్పాను. దాంతోపాటు మన మెటీరియల్ కూడా మీకు కంప్లీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు యాడ్ చేశాను.
సో ఇక్కడ నుంచి మనకి 61 క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి అవుట్ ఆఫ్ 75. సో మన మెటీరియల్ నుంచి కూడా మీకు చాలాసార్లు చెప్పాను ఏంటి, ఎకానమీ మీకు 4 లెవెల్స్ కింద డివైడ్ చేశాను. ఓకే, సో పవర్ ప్లే 1 కంప్లీట్ బేసిక్స్, ఆ బేసిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ పడ్డాయి. పవర్ ప్లే 2 ఎన్సీఆర్టీ జిస్ట్ అంతా మీకు ఇచ్చాను పవర్ ప్లే 2లో, సో దాని చాలా క్వశ్చన్ పడ్డాయి. పవర్ ప్లే 3 ఫుల్ లెంగ్త్ కంటెంట్, అడ్వాన్స్డ్ కంటెంట్ అంతా ఇచ్చాను, దానికి చాలా పడ్డాయి. అలాగే తెలుగు అకాడమీ 1 లైనర్స్, దీనికి పెద్ద క్వశ్చన్స్ ఏం రాలేదు 1 లైనర్స్ నుంచి. ఓకే, అలాగే డైనమిక్ ఇచ్చాను, ఇండియన్ ఎకానమీ డైనమిక్ పవర్ ప్లే 5, సో దానికి చాలా క్వశ్చన్లు పడ్డాయి. అలాగే ఏపీ ఎకానమీ చాలా క్వశ్చన్లు పడ్డాయి. బ్లూ ప్రింట్ ఇచ్చాను, బ్లూ ప్రింట్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మీరే చూసారు. ఓకే, నెక్స్ట్ పీవైక్యూ అనాలిసిస్ బేస్ చేసుకొని, పీవైక్యూస్ బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ పడ్డాయి. ఇలా మొత్తం 360 degreesలో మనం లాక్ చేసాం. ఓకే, సో దానికి సంబంధించిన మన మెటీరియల్స్ ఎన్ని కవర్ అయ్యాయని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఇలా చాలా క్వశ్చన్స్ మనకి కవర్ అయ్యాయి మనకి. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ట్యాకిల్ చేయాలని మనకు తెలియాలన్నమాట. సో ప్రతిదీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలవాటు చేసుకోండి. ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ఇంకేదైనా ప్రిపేర్ అవుతున్నా సరే, మరి నెక్స్ట్ అప్కమింగ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ మీరు ఏమైనా ప్రిపేర్ అవుతున్నా సరే, లేకపోతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా సరే, నేను చెప్పిన స్ట్రాటజీస్ కొంచెం ఫాలో అండి. ఇవన్నీ కూడా నేను పర్సనల్గా చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. అలాగే 2016 నుంచి కూడా ఏపీపీఎస్సీ ఫస్ట్ ఎగ్జామ్ ఏడబ్ల్యూ అయింది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. సో అక్కడ కూడా మనం 33 సెలక్షన్స్ చూపించాం. ఆ టైంలో అందరూ కూడా జిఎస్ 0 లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా నేను ప్రిలిమ్స్లో 50కి 38, 39 తెప్పించాను. అలాగే మెయిన్స్లో కూడా 150కి 96, 95, 90 ప్లస్ చాలా మంది తెప్పించాను. సో దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏడబ్ల్యూ ఏపీపీఎస్సీ టోటల్ 33 సెలక్షన్స్ మనం తెప్పించాం. సో అప్పటి నుంచి కూడా కన్సిస్టెంట్గా ఇప్పుడు దాకా మనం మెటీరియల్స్ ఇచ్చాం, గైడెన్స్ కూడా ఇస్తున్నాం, అండ్ రిజల్ట్స్ కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి నేను చెప్పినవన్నీ కూడా కొంచెం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ వరకు ఆలోచించండి. సో ఎగ్జామ్ ముందు చాలా టఫ్ ఫేజ్ అనేది చూసారు, అండ్ ఎగ్జామ్ తర్వాత కూడా ఒక టఫ్ ఫేజ్ అయితే చూస్తున్నారు. సో మనం ఓన్లీ ఎగ్జామ్, క్వశ్చన్ సాల్వింగ్, మార్క్స్ ఈ పరంగానే చూడండి. ఓకే, సో అప్పుడు మీ ప్రిపరేషన్లో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు అని మీకు తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్స్కి మీకు ఇది హెల్ప్ అయ్యేలాగా మీరు చూడండి. ఓకే, సో ఎప్పుడు కూడా మనకి లాజికల్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్లో. ఎవరైతే పీవైకి అనాలిసిస్ నమ్ముకున్నారో వాళ్ళు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్లో. ఇలా ప్రతిదీ కూడా మనం ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీకు డిఫరెంట్గా ఎడ్జ్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా 60 క్వశ్చన్లు కవర్ అయ్యాయి మన స్టడీ మీటర్స్ అండ్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ నుంచి. అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఎందుకంటే మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు మంచి సర్వీస్ రావాలి. మీరు ఎంత కష్టపడి కోచింగ్ తీసుకున్నారు, ఓకే, టెస్ట్ సిరీస్లు రాశారు చాలా ఇన్స్టిట్యూట్స్లో, ఓకే, చాలా కష్టపడ్డారు, చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, చాలా టైం ఇన్వెస్ట్ చేశారు, ఓకే, మీ పేరెంట్స్ ఫుల్గా సపోర్ట్ చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి రిటర్న్గా ఒక మంచి సర్వీసే కదా కావాల్సింది. సో దానికోసం మీరు ఆలోచించండి. ఓకే, సో బయట పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు. సో ఒక టఫ్ ఫేజ్ మీరు అందరూ ఉన్నారు. సో నిజంగా అంత టఫ్ ఫేజ్లో కూడా మీరు ఎంత బాగా చదివారు, పర్ఫామ్ చేశారంటే అది నిజంగా ఒక పాజిటివ్ థింగ్ మనం చూడాల్సింది. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీకు ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది. సో ఈరోజు మొత్తం ఒక 80,000 మంది రాశారు ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్. సో వాళ్ళందరికీ కూడా ఒక టఫ్ ఫేజ్ చూసి ఒక ఫైటింగ్ స్పిరిట్తో ఎగ్జామ్కి వెళ్ళున్నారు. సో వాళ్ళందరికీ ఎవరైతే 80,000 మంది రాశారో వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ షౌట్ అవుట్ అండ్ బిగ్ సల్యూట్.